3 సంవత్సరాల నుంచి కూడా స్వామి దగ్గర వస్తున్నానండి. ఇక అప్పటి నుంచి ఇక స్వామి మీద నాకు ఏదైనా కానీ స్వామి మీద నమ్మకం అండి. దానికోసం స్వామికి చెప్పానండి, నువ్వే కావడు స్వామి, నువ్వే కావడు స్వామి, స్వామి నన్ను కాపాడండి. తర్వాత చెప్పాడు, ఫోన్లో చెప్పాడు ఆనంద్ గారు. చెప్తే ఆనంద్ గారు స్వామి చెప్తానారండి. స్వామి చెప్పిన తర్వాత ఏం కాదు పర్లేదు అన్నారండి. 1 మంత్ హాస్పిటల్లో ఉన్నాయండి. మూడో రోజు బాబు గారికి భయం వేస్తుందండి. 1 మంత్ ఉన్నాడు. 1 మంత్ తర్వాత మళ్ళీ ఇంటికి లేక ఒక 2 నెలలకి మళ్ళీ ఆ చేసిన ఆపరేషన్ పూడిపోయింది అన్నారండి. పూడిపోయిందని మళ్ళీ ఎండోస్కోపీ చేయాలన్నారండి. ఎండోస్కోపీ చేయాలంటే మళ్ళీ ఫోన్ చేసామండి ఆనంద్ గారు, స్వామి చెప్పండి అని చెప్పి స్వామిని మనసులో పెట్టుకుని మళ్ళీ అప్పుడు కూడా సీరియస్ కేసు మళ్ళీ బతుకుతాడో బతకడని చెప్పారండి. మళ్ళీ ఏదైతే చేయమని చెప్పాడు, స్వామి భారం మోపేసి స్వామి నువ్వేది మాకు దిక్కున్నావు అని చెప్పి మాకు చెప్పేసేవాడిని. చెప్పి ఎండోస్కోపీ చేయించామండి. ఆయన కూడా సీనియర్ ఏం కాదండి, రాజమండ్రిలో చేశారండి. ఆయన సీనియర్ డాక్టర్ కాదు, ఇంకా ఆయన చేస్తున్నామండి సీరియస్ కేసు అన్న కానీ చేయమని చెప్తే చేశారండి. సక్సెస్ అయిందండి. అంటే స్వామి ఎన్నిసార్లు అంటే దాదాపు 4-5 సార్లు చెప్పారండి, పిల్లడు బతకడం సీరియస్ కేసు అన్న కానీ స్వామి మేము మనసులో పెట్టుకుని స్వామి మందు మేము అలాగే మంత్రం చదువుకుంటా, మంత్రోపదేశం చేసుకుంటా, ఆపరేషన్ చేసినప్పుడు కానీ ఇంటిలేటప్పుడు కానీ మొత్తం రయం బావులు స్వామిని అలాగే చిన్నప్పటి నుంచి స్వామి అంటే నాకు మంచిదండి. అలాగే ఆ పిల్లవాడప్పుడు కూడా ఇంకా అలాగే చెప్పుకుంటూ ఉంటానండి, స్వామి నా బిడ్డలు కాపాడండి. ఈరోజు అందుకే స్వామి దగ్గరికి 3వ నెల వరకు రాకూడదన్నారని చెప్పి మళ్ళీ ఇప్పుడే వచ్చామండి బయటికి. స్వామి దగ్గరికి వచ్చానండి. స్వామికి నాకు సాష్టాంగ నమస్కారం అండి. పుట్టిన బాబుకి మరి 3వ రోజునే ఆపరేషన్ అంటే చూడండి, మరి ఆ విధంగా స్వామి ఆ బాబుని కాపాడి ఆ లక్ష్యంలో ఉన్నటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి సభ్యుని కాపాడడం అనేది జరుగుతుంది. అందుచేత మనకి ప్రధానమైనటువంటిది ఏంటంటే విశ్వాసం, పీఠం యందు విశ్వాసం, మహామందిరం యందు విశ్వాసం ఉండాలి. ఉంటే ఆ విశ్వాసం మనల్ని కాపాడుతుంది అనేటువంటిది ఆయన యొక్క అనుభవంలో వారి యొక్క అబ్బాయి ఆరోగ్యం ప్రసాదించడం ద్వారా మనకి తెలియబడింది. మరొకరు ఎవరిన అనుభవం చెప్తారమ్మా? మరొకరు ఎవరిన అనుభవం చెప్తారు? స్వామి యొక్క ప్రసంగాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. దయచేసి సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. సెల్ ఫోన్స్ అందరూ కూడా సైలెంట్ మోడ్లో కానీ లేదా స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యతలకు, పరోక్షంగా అంతర్జాలం ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సభ్యులకు, ఈనాడు మన ముఖ్య అతిథిగా వచ్చి చేసినటువంటి ఆర్ సన్యాసి నాయుడు గారు, అదనపు జిల్లా జడ్జి గారికి నా హృదయపూర్వక మనస్సు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనపై మనసి సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించి మనలో ఉండేటువంటి జడత్వాన్ని తొలగించి ఈశ్వరత్వాన్ని వృద్ధిపరిచేటువంటి తాత్విక జ్ఞాన స్వరూపము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ ఆధ్యాత్మిక తత్వం మనం నేర్చుకుని ధరించగలిగేటువంటి అంశము ఏది అని విశ్లేషించుకున్నట్లయితే ఈ మానవ జన్మ
84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి మానవ జన్మలో పూర్వపు జన్మల యొక్క వాసనలన్నీ కూడా ఈ మానవ జన్మలో ఉండి ఈ మానవ జన్మలో ఆయా వాసనలో ప్రకృతి స్వరూపమైనటువంటి విధానంలో ఆయా వాసనల చేత మానవుడు స్పందిస్తూ వివిధ రకాలైనటువంటి భావాలను తన నుండి వ్యక్తం చేయగలుగుతున్నాడు. అంచేత ఆ యొక్క జడభావాలు, ఆ పూర్వ వాసనల యొక్క జడభావాలు ఆ యొక్క మానవ జన్మ నుండి తొలగించి ఈశ్వర సన్నిధమైనటువంటి శక్తిని వృద్ధిపరిచినప్పుడు ఆ యొక్క మానవ జన్మలో ఉండేటువంటి జీవాత్మ ఆ పూర్వపు సువాసనలన్నీ పూర్వపు వాసనలన్నీ తొలగింపబడి ఈ యొక్క జీవాత్మ పరిశుభ్రం కాబడి 84 లక్షల జీవరాశుల యొక్క మలినం ఏదైతే ఈ యొక్క జడత్వ రూపంలో జీవాత్మను ఆవహించి ఉందో అవన్నీ కూడా తొలగింపబడి ఆ యొక్క జీవాత్మ పరిశుద్ధం కాబడడం చేత ఆ పరమాత్మ స్వరూపం యొక్క స్వరూపాన్ని లీనం కాబడేటువంటి స్థితి ఏర్పడుతుంది. అంచేత జీవాత్మ పరమాత్మను తరించినటువంటి విషయమే ముక్తి మోక్షము అని చెప్పబడుతుంది. అంచేత మనలో ఉండేటువంటి జీవాత్మ ఎప్పుడూ కూడా అది తన పూర్వపు జన్మల యొక్క వాసనను తొలగించుకుని ఈశ్వర సన్నిధమైనటువంటి శక్తిని పొంది పరిశుద్ధం కాబడి ఆ యొక్క జీవాత్మ పరమాత్మలో లీనం కాబడాలి అనేటువంటి ఆశాజనకమైనటువంటి దారత్రం ఏదైతే ఉందో అది ముక్తి అని చెప్పబడుతుంది. అటువంటి ముక్తిని పొంది తరించడానికి ఈ మానవ జన్మ ఏర్పడింది. అంచేత ఈ మానవ జన్మలో ఉండేటువంటి ఆ ముక్తి అనేటువంటి విషయం ఆత్మ ద్వారా పొందగలుగుతున్నాడు. అంచేత ఈ ఆత్మకు అనుసరించి ఉన్నటువంటిది మనస్సును అనుసరించి ఉన్నటువంటిది శరీరము. అంచేత శరీరం అనేటువంటిది భౌతిక విధానంలో మనం మనుగడ రూపంలో ఆయా కార్యకలాపాలన్నీ మనం సాగిస్తున్నాం. అది శరీరం యొక్క లక్షణం. అది ఏం చేస్తుంది? భక్తి రూపంలో శరీరానికి శక్తి సమకూర్చుకుని మనుడు సాగించాలి అని శరీరం ఎప్పుడు కూడా తప్పిస్తూ ఉంటుంది. మనసు ఎప్పుడు కూడా ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సుఖము, శాంతిగా, తృప్తిగా జీవించాలి అని చెప్పి మనసు ఆశిస్తుంది. ఆ మనసు ఆశించేటువంటి ఆ తృప్తి అనేటువంటి విషయం దేనివల్ల మానవుడు పొందగలుగుతున్నాడు అన్నప్పుడు ఆధ్యాత్మిక యౌకికమైనటువంటి జ్ఞానం చేత మానవుడు ఆ తృప్తి అనేటువంటి ఆ సంపదల ఆహారాన్ని పొందగలుగుతున్నాడు. అంచేత ఆ తృప్తి అనేటువంటిది మనం ఎక్కడ లభిస్తుంది అన్నప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనం పొందగలుగుతున్నాం. మరి ఆ యొక్క ఆధ్యాత్మిక యౌకికమైనటువంటి జ్ఞానము సద్గురువుని ఆశ్రయించి వారు ప్రబోధించినటువంటి బాటలో మనం ప్రయాణం చేసినప్పుడు ఆ తాత్విక జ్ఞానామృతం అనేటువంటి ఆహారం మనస్సుకు లభిస్తుంది. శరీరం కోరుకున్నటువంటి ఆహారం భౌతిక దైనందిన జీవన విధానంలో మనం 3 పూట్ల మనం స్వీకరిస్తున్నాం. అదేవిధంగా మనసు ఆశించేటువంటి ఆహారం తాత్విక జ్ఞానము అనేటువంటి ఆహారము. అయితే ఆ తాత్విక జ్ఞానం అనేటువంటి ఆహారము మనం మనసు ఆశించేటువంటి ఆహారాన్ని మన సద్గురు యొక్క సన్నిధానంలో మనం ప్రయాణం చేసినప్పుడు మనకు ఆహారం మనకు లభిస్తుంది. అంటే మనస్సుకు కావలసినటువంటి ఆహారము, శరీరమునకు కావలసినటువంటి ఆహారము, ఈ రెండు మనం పొందగలిగినప్పుడు మనకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఏర్పడుతుంది అన్నప్పుడు వైద్య శాస్త్రంలో కూడా శారీరక మానసిక ఆరోగ్యం ఉన్నప్పుడే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా మన యొక్క వైద్య శాస్త్రంలో నిర్ణయింపబడుతుంది. ఆ విధమైనటువంటి ఆరోగ్యం మనసుకి శరీరానికి పొంది ధరింప చేసుకునేటువంటి యౌగికమైనటువంటి తాత్విక జ్ఞానము, శ్రీ విశ్వ విజ్ఞానం ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంటే ఈ భౌతిక విధానంలో మనసుకి శరీరానికి కావాల్సినటువంటి రెండూ కూడా ఆయా ఆహారాలు ఆయా రూపాల్లో మనం పొందగలుగుతున్నాం. మరి మూడవది ఎవరు అన్నప్పుడు ఆత్మ అనేటువంటి స్వరూపము. అంటే ఇది అభౌతికంగా ఉంది, మన భౌతిక విషయానికి తెలియబడటం లేదు. భౌతికంగా మన శరీరం యొక్క రూపం చూడగలుగుతున్నాం అన్నప్పుడు అది కొన్ని వేల కోట్ల జీవాణువుల యొక్క నిర్మాణంతో ఉన్నటువంటిది శరీరం యొక్క రూపము. ఇక మనసు అనేటువంటి రూపము భావ పరిణామాన్ని బట్టి మనసు యొక్క రూపం మనకు తెలియబడుతుంది. ఈ రెండో మన భౌతిక దృష్టికి తెలియబడుతున్నప్పటికీ తెలియబడినటువంటి అంశం ఆత్మ అనేటువంటి స్వరూపం అభౌతికంగా ఉన్నందున ఆ అభౌతికంగా ఉండేటువంటి ఆత్మ అనేటువంటి స్వరూపం భౌతికంగా పొంది ధరించాలి అన్నట్లయితే ఏది మార్గము అన్నప్పుడు మనస్సు శరీరము యందు ఆవహించినటువంటిది ఆత్మ అనేటువంటి స్వరూపము. అంటే శరీరం యందు ఆత్మస్వరూపం నిండి ఉన్నది, మనస్సు యందు ఆత్మస్వరూపం నిండి ఉన్నది.
ఆత్మ అనేటువంటి స్వరూపం ఏదో ఒక చోట మాత్రమే ఉంది అనేటువంటిది విధానం కాకుండా అది మొత్తం ఈ యొక్క జీవ రూపంలో